సో తాగడానికి కొన్నిసార్లు డబ్బులు లేకపోతే అమ్మని అడిగితే అమ్మ ఇచ్చేది కాదు. అమ్మకు తెలుసు నేను తాగితే డబ్బులు ఇస్తే మళ్ళీ నేను తాగడానికి ఖర్చు పెడతానని చెప్పేసి. అమ్మ ఇవ్వకపోవడం వల్ల అమ్మని చాలా కొట్టేవాడిని. నాకు తెలిసి ఒక 30-40 సార్లు కొట్టుంటాను. చాలాసార్లు జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి లాగి ఉంటాను. సో మాది అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మా నాన్న ఊర్లో కొద్దిగా మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన పర్సన్. అంటే ఊర్లో ఏ పంచాయతీ జరిగినా మా నాన్ననే చేస్తాడు. ఊర్లో 3 టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్కి హెడ్ మా నాన్ననే. ఏ డిసిషన్ తీసుకున్నా మా నాన్ననే మెయిన్ కీ రోల్గా డిసిషన్ తీసుకోవాలి. సో నేను తాగడం ఇట్లా ఇదంతా జరిగి మా నాన్న బాధపడి, మా నాన్న కూడా అమ్మను కొట్టేవాడు. సో నేను కొట్టేవాడిని, మా నాన్న కూడా మా అమ్మని కొట్టేవాడు. అది నాకు చాలా బాధ అనిపించేది. సో నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న టైంలో ఇంకా హాలిడేస్కి ఇంకా కొన్ని రోజులు ఉన్నాయంటే హాలిడేస్లో మా నాన్నని చంపేద్దామని అనుకున్నాను. అట్లా డిసైడ్ అయ్యాను. హాలిడేస్కి అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకొక 15-20 డేస్ అంటే హాలిడేస్ ఉంటుంది కాబట్టి నేను ఇంటికి వెళ్తాను. ఆ టైంలో ప్లాన్ చేసి మా నాన్నని చంపేద్దాము, అట్లీస్ట్ ఒకరి వల్ల ప్రాబ్లం అన్నా మా అమ్మకు తగ్గుద్ది కదా అన్నట్టు ఒక రాంగ్ మోటివ్స్తో అటువంటి ఆలోచన చేశాను. ఆ టైంలో ఇంకా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి సీనియర్ స్టూడెంట్స్ యూలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ స్టూడెంట్స్ కాలేజ్ బదిలి వెళ్ళిపోతారు, వేరే కాలేజ్కి వెళ్ళిపోతారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళు పీజీ కనో బీఈడ్ కనో లేదా సమ్ ఎంట్రన్స్ టెస్ట్ కన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళకు జూనియర్ స్టూడెంట్గా ఉన్నటువంటి బిలీవర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకు ఫేర్వెల్ ఇస్తారు, వీడ్కోలు. అది ఇస్తా ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఉన్నారు, రూమ్మేట్ ఎవరైతే ఉన్నారో తన పేరు సుభాష్. తను అబద్ధం ఆడాడు. నాకు 6th నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు నా క్లాస్మేట్. ఐ నో వెరీ వెల్. చిన్నప్పుడు అంటే 6th నుంచి 10th వరకు నేను బాగా చదివేవాడిని కాబట్టి వాడు నాకు బాగా క్లోజ్. చాలా అంటే నా బెస్ట్ ఫ్రెండ్. సో నేను ఎప్పుడు అబద్ధం ఆడింది చూడలేదు, ఎదుటివాడిని బాధ పెట్టింది చూడలేదు. తను నాకు ఏ రోజు గాస్పల్ చెప్పలేదు, ప్రభువుని అంగీకరించు అన్నట్టు ఏం చెప్పలేదు. తను జీవించేవాడు. సో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నప్పుడు తను బైబుల్ తీసుకొని వెళ్తా ఉన్నాడు. నా రూమ్మేట్ కాబట్టి తను నాకు ఆకలి అవుతుంది, ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్పాను. నేను అప్పటికి బాగా తాగి ఉన్నాను. తను చెప్తా ఉంటే ఈరోజు వ్యాలిడరీ ఫంక్షన్ ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి కాబట్టి నువ్వే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేసి లేదా బయట హోటల్లో తినేసి అంటే నాకు ఆ ఫంక్షన్ అనే ఓల్డ్ వినిపించింది. ఫంక్షన్ అంటున్నావు కాబట్టి ఫుడ్ పెడతారా అక్కడ అని అన్నాను. పెడతారు అంటే మరి నేను రావచ్చా అంటే రా అని చెప్పాడు. అప్పటికి నేను కొంత తాగి ఉన్నాను యాక్చువల్లీ. సో ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఈ రకంగా ఒక ఇంట్లో చిన్నగా రౌండ్గా కూర్చున్నారు. నేను కార్నర్లో కూర్చున్నాను, ఎందుకంటే తాగినాను కాబట్టి స్మెల్ వస్తే బాగుండదు. అందులో కొంతమంది స్టూడెంట్స్ నన్ను గుర్తుపడతారు. వాళ్ళు ఈయన వచ్చాడు ఏంటి అన్న అటువంటి ఎక్స్ప్రెషన్స్ చూపిస్తూ వచ్చాడు. సో ఆ రోజు ఫస్ట్ టైం నేను సువార్తను విన్నాను. సువార్త ఎటువంటి సువార్త అంటే అది నేను సీక్రెట్గా చేసిన పాపాలు కూడా ఆ అన్న అందరి ముందు చెప్తా ఉన్నాను. కొన్ని సిన్స్ నాకు మాత్రమే తెలుసు, నాకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. అసలు నేనేమనుకున్నానంటే పొరపాటున నా ఫ్రెండ్ నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి పొరపాటున ఎప్పుడైనా షేర్ చేసుకుని ఉంటానేమో. ఈయనకు చెప్పాడు. సో ఈయన నా పరువు ఇప్పుడు 10 మంది ముందు చెప్తా ఉన్నాడు. అందరు నన్నేమో బయటికి వెళ్తే అందరు నమస్తే అన్న అన్నట్టు అందరు నమస్కారం చేస్తారు. ఇప్పుడు ఇది వెళ్ళి అందరికీ చెప్తారేమో నేను ఎటువంటి వాడిని అన్నట్టు లోపల మా ఫ్రెండ్ మీద కోపం వచ్చింది, భయం కూడా వేసింది. భయం ఏంటంటే నాకు చెప్పిన ప్రసంగాన్ని బట్టి నేను నరకానికి వెళ్తానని మాత్రం నాకు అర్థమైంది. ఐఎమ్ ఫిట్ ఫర్ దట్ జాబ్ అన్నట్టు. అంటే నరకానికి వెళ్ళడానికి నాలో ఎవ్రీ క్వాలిటీస్ ఉన్నాయి. ఏ సింగిల్ ఏరియాలో కూడా నాలో మంచి అనేది లేదు. మా ప్రిన్సిపాల్ని కొట్టిన, అమ్మని కొట్టిన, చాలామంది ఫ్రెండ్స్ని కొట్టాను. చిన్న పెద్ద భేదాభిప్రాయం అన్నట్టు ఏది లేకుండే. నాకు మోరల్ వాల్యూస్ అనేది నా లైఫ్లో కంప్లీట్లీ డెడ్ అయిపోయినాయి. ఐఎమ్ కంప్లీట్లీ గాన్ కేస్ నా లైఫ్ అనేది.
సో మా ఫ్రెండ్ తర్వాత అడిగితే అన్న ఎవరో కూడా నాకు తెలియదు, నేను కూడా ఫస్ట్ టైమే ఆ అన్నను చూస్తూ ఉన్నాను, నేనెందుకు నీ గురించి చెప్తాను, ఒకవేళ చెప్పి అలా ప్లానే చేసి ఉంటే నిన్ను ప్లాన్గా ఇన్వైట్ చేసేవాడిని కదా, అసలు నువ్వు వస్తేనే అంత తలకాయ నొప్పి అక్కడ, నేను నిన్ను ఎందుకు తీసుకెళ్తా అన్నట్టు తను చెప్తా వచ్చాడు. తను నమ్మాను, ఎందుకంటే తను అబద్ధం చెప్పాడు. సో సమ్మర్ హాలిడేస్, కాలేజ్ అయిపోయింది, హాలిడేస్లో ఇంకొన్ని రోజులు ఉందంటే అంటే పిల్లలు హాస్టల్లో ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారని చెప్పేసి వాళ్ళ కొరకు ఒక క్యాంప్ కండక్ట్ చేశారు. అది ఎవాంజలిస్టిక్ క్యాంప్. మా ఫ్రెండ్ ఒక క్యాంప్ ఉంది రారా బాబు అన్నాను, అంటే జస్ట్ ప్రేమగా పిలిచాడు, ఎవాంజలిస్ట్ క్యాంప్ అది ఇదని మళ్ళీ నేను అది ఎన్సీసీ క్యాంప్ అనుకొని వెళ్ళిపోయినా, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా అన్నట్టు. సో ఆ క్యాంప్లో ఫస్ట్ డే సైన్స్ ప్రకారం దేవుడు ఎవరు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిది, మనుషులు ప్రేమించుకునే అబ్బాయిలు ప్రేమించుకునే ప్రేమలో ఎంత మోసం ఉంది, అదంతా చెప్తా ఉంటే నాకు చాలా జాయ్గా క్లాస్లో ఇట్లా మోకింగ్ చేసేవాడిను, అక్కడ కూడా అట్లానే మోకింగ్ చేస్తూ ఎంజాయ్ చేశాను. సెకండ్ డే ప్రాడిగల్స్ అనే యొక్క స్టోరీస్ తీసుకొని గ్రూప్ బైబిల్ స్టడీస్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను మాట్లాడలేకపోయాను. నా లైఫ్ అక్కడ కనిపిస్తూ వచ్చింది. ఆ ప్రాడిగల్ సన్ నేనే అనే అర్థం. నేను అందరినీ మోసం చేస్తూ వచ్చాను, నేను మోసం చేసుకుంటూ వచ్చాను, బట్ గాడ్ స్టిల్ హీ సీకింగ్ మీ అనేది అర్థమైంది ఆ రోజు. ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి దేవుడు ఆ గ్రూప్ బైబిల్ స్టడీస్ని నా కొరకు ఏర్పాటు చేశాడనేది అర్థమైంది. మళ్ళీ డివోషన్లో సేమ్ ఒక లాస్ట్ డివోషన్ ఈవినింగ్ టైంలో ఒక అదే పారాగ్రాఫ్ తీసుకొని యేసుక్రీస్తు ప్రభు శిలువలో నా గురించి మరణించిన ఆ ఈవెంట్ అంతా చెప్తా ఉంటే ఆశ్చర్యం అనిపించింది నాకు. మా అమ్మకు డబ్బులు అడిగితే 500 అడిగితే నీకు 5000 ఇస్తాను, ఎక్కడైనా ఉరేసుకో, పాయిజన్ తీసుకో, లేదా ఏదైనా ట్రక్ కింద చనిపో, మా నాన్న వీడు నా కొడుకే కాదని చెప్పేవాడు. నేను వీడు నా కొడుకు అని క్లెయిమ్ చేయను అన్నట్టు చెప్పాడు. ఎవడికి పుట్టాడో వీడు నా సంతానం కాదు అన్నట్టు నా ముందే చెప్పేవాడు. అంత బ్యాడ్గా నా క్యారెక్టర్ ఉండేది. అటువంటిది ప్రభు నా కొరకు చనిపోయాడు అనేది ఆశ్చర్యం అనిపించేది. నన్ను లిటరల్గా లవ్ చేసిన క్యాండిడేట్ ఎవరు లేరు నా యొక్క క్యారెక్టర్స్ని బట్టి. నాతో ఉన్న ఫ్రెండ్స్ కూడా ఎట్లాంటి వాళ్ళు అంటే వీళ్ళు మాతో ఉంటే రేపొద్దున వేరే గ్యాంగ్ ఎవరు కూడా మమ్మల్ని అటాక్ చేయకుండా ఉంటారు అనే ఉద్దేశం తప్ప లిటరల్గా నన్ను ప్రేమించే వాళ్ళు కాదు. ఐఎమ్ కంప్లీట్లీ గాన్ కేస్ ఇన్ ఆల్ ద వేస్. మోరల్లీ కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, బయట ఉన్నటువంటి ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక టీచర్ని, ఒక మాస్టర్ని గౌరవించే విధానంలో కావచ్చు, ఎవ్రీ ఏరియాస్లో ఐఎమ్ అట్టర్లీ ఫెయిల్. బట్ దేవుడు నన్ను ప్రేమించాడు అనేది అది నన్ను చాలా నా నోట్లో నుంచి మాటలు రాలేవు. ఆ రోజు ఈవినింగ్ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి, ప్రభా అన్నవాళ్ళు చెప్పేది నిజమే అయితే నా జీవితాన్ని నీ చేతుల్లోకి అప్పచెప్తాను, ఐ డోంట్ వాంట్, నా లైఫ్ నాకు అవసరం లేదు, చాలా ఒక దుర్భరమైనటువంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నాను, నాకు హెల్ప్ చేయండి. ఈ మాటలే న్యూ టెస్ట్మెంట్ ఇచ్చారు. విత్ ఇన్ 8 daysలో న్యూ టెస్ట్మెంట్ అంతా చదివేశాను. కొంత అర్థమవుతుంది, చాలా మట్టుకు అర్థం కావట్లేదు, అర్థమవుతుంది, బాగా ఎంజాయ్ చేస్తూ చదువుతా ఉన్నాను. ఆ తర్వాత మా ఫ్రెండ్స్కి, మా అమ్మ నాన్నకి, మా ప్రిన్సిపాల్కి అందరికీ వెళ్ళి క్షమాపణ చెప్పాను. నేను ఎవరినైతే బాధ పెట్టాను వాళ్ళందరికీ వెళ్ళి ఫర్గివ్నెస్ అడిగాను. కాలేజ్లో మా ఫ్రెండ్స్కి ఫర్గివ్నెస్ అడిగాను. ఆ రోజు 3 ప్రభువుని అంగీకరించారు. వాళ్ళు స్టిల్ ఇప్పటికీ ప్రభువులో ఉన్నారు. వాళ్ళు ఊరిలో సువార్త చెప్పడం ప్రారంభించారు. ఒక 10 మంది వరకు ప్రభువుని అంగీకరిస్తూ వచ్చారు. అక్కడ గ్రూప్ బైబిల్ స్టడీస్ తీసుకునేవాడిని మా ఊర్లో. ఒక వ్యక్తి వెళ్ళి మా నాన్నకి చెప్పాడు ఏంటంటే, నువ్వు భలే మాట్లాడుతావు, పెద్ద పంచాయతీలు చేస్తావు, టెంపుల్లో ఏది కావాలన్నా మళ్ళీ నీ దగ్గరికి వచ్చి మేము అడగాల, నీ కొడుకేమో ఇంకో దేవుని గురించి ఊళ్ళో ప్రచారం చేస్తావు, నీ కొడుకే నీ మాట వినప్పుడు ఊళ్ళో వాళ్ళు నీ మాట ఎందుకు వినాలి. దానికి మా నాన్న బాగా కోపం వచ్చింది. మా నాన్న ఇంటికి వచ్చాడు. మా నాన్న లెదర్ అంటే చమడా చెప్పాలి అంటాం కదా మనం, అవి వాడేవాడు. చెప్పాడు, యేసుక్రీస్తుని వదిలేసే, ఆయన మన దేవుడు కాదు, మనకంటూ వేరే దేవుళ్ళు ఉన్నారు. సో ఈ దేవుళ్ళనే నువ్వు నమ్ముకుంటే నమ్ముకో, వీళ్ళ దీక్షనే వేసుకో, వీళ్ళ బట్టలే వేసుకో,
సంవత్సరానికి ఒకసారి దీక్ష ఉంటుంది. ఆ దీక్ష ప్రకారం నువ్వు నడుచుకోవచ్చు. యేసుక్రీస్తును నువ్వు అంగీకరించకపోతే ఇంట్లో ఉండడానికి అర్హత లేదు నీకు. నాకున్నటువంటి ప్రాపర్టీస్లో నుంచి నీకు ఏమీ ఇవ్వదు, తక్షణమే నువ్వు ఇల్లు ఖాళీ చేయాలని చెప్పాడు. నేను మా నాన్నకి చెప్పాను, నాన్న ఇన్ని రోజులు నేను చాలా బ్యాడ్ లైఫ్ జీవించాను, నేను చాలాసార్లు చచ్చిపోతే బాగుంటుందని ఫీల్ అయిన రోజులు చాలా ఉన్నాయి, బట్ నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను ఇప్పుడు అబద్ధం ఆడట్లేదు, తాగడం మానేసిన, ఏ తప్పు చేయట్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. అదంతా జరగడానికి కారణం యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయన నిజమైన దేవుడు. నువ్వు చెప్తున్న దేవుడు ఎవరు నిజమైన దేవుడు కాదని చెప్తూ మా నాన్నకి మాటలు చెప్పినప్పుడు బాగా కోపం వచ్చి చెప్పులతో భయంకరంగా కొట్టాడు. నేను వెనకాల స్కిన్ మొత్తం రెడ్ అయిపోయింది. మా అమ్మ అడ్డొస్తే అమ్మను కూడా కొట్టింది. ఇప్పుడే ఇమీడియట్లీ ఖాళీ చేయమని చెప్తే ఆ రోజు మార్నింగ్ దేవుడు నాతో నా పర్సనల్ బైటంలో మాట్లాడుతున్న మాటలు యోహాను సువార్త 15:16 యూ డిడ్ నాట్ చూస్ మీ బట్ ఐ హ్యావ్ చూసెన్. నీవు నన్ను ఎన్నుకోలేదు కానీ నేనే నిన్ను ఎన్నుకున్నాను. ఆ మాటలు చదువుతూ బయటికి వెళ్ళి నేను ఎవరితో చెప్పుకోలేదు. ఈ వాళ్ళు అక్కడ చాలా మందికి చెప్పుకుంటే చాలా ఒక రకమైన సెలబ్రిటీగా అయిపోవచ్చు. కేర్ తీసుకుంటారు, డబ్బులు కూడా ఇస్తారు. ఎక్కడైనా వీడిని ఇక్కడ చూసుకోండి అని రూమ్లో పెట్టి కావాలంటే కొంతమంది అన్నవాళ్ళు వాళ్ళు లవ్ చూపిస్తారు. కానీ నాకు అది ఇష్టం ఉండేది కాదు. పీపుల్ యొక్క సింపతిని సీక్ చేయాలనే ఆ డిజైర్ నాకు ఉండేది కాదు. ఎందుకంటే మన దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు, ఆయన మనల్ని పోషించడానికి సత్తా ఉన్నటువంటి దేవుడు. సో ఆ రకంగా నేను బయటికి వెళ్ళిన తర్వాత చిన్నగా వాచ్మెన్ జాబ్ చేస్తూ వచ్చాను. లైబ్రరీలో చదువుకునేవాడిని. దాని తర్వాత మంచిగా ప్రభు యూనివర్సిటీలో చదవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. యూనివర్సిటీలో చదువుతా ఉన్నప్పుడు దేవుడు చాలాసార్లు నాకు ఫుల్ టైం కాల్ గురించి మాట్లాడేవాడు. నా క్వైట్ టైంలో కావచ్చు, చర్చ్ ఫెలోషిప్లో కావచ్చు, లేదా EU బైబిల్ స్టడీస్లో కావచ్చు, చాలాసార్లు ఫుల్ టైం కాల్ విషయంలో పదే మాట్లాడేవాడు. కానీ నాకు ఇష్టం ఉండేది కాదు. నేను ఫుల్ టైంకి వెళ్ళాలనే డిజైర్ నాకు ఏమాత్రం ఉండేది కాదు. నేను ఒక స్టూడెంట్ మధ్యలో పనిచేయాలి, ఒక EU గ్రాడ్యుయేట్గా నా పేరు ముందు డాక్టర్ అని తగ్గించుకోవాలి, PhD చేయాలి. PhD చేసి నాకు డాక్టర్ రవి అట్లీస్ట్ నేను ఐఏఎస్ ఎలా అవ్వలేదు, కనీసం సొసైటీలో ఒక మంచి స్టేటస్ ఉండాలి అనేది నాకు ఉండేది. కానీ దేవుడు మాట్లాడుతూ వచ్చిన తర్వాత ఆయన కాల్కి అంగీకరించి బీహార్కి ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ అనే ఆర్గనైజేషన్ ద్వారా బీహార్కి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత అక్కడ ముసాహర్ అనే పీపుల్ మధ్య నేను పనిచేస్తా ఉన్నాను. మీకు తెలుసు ముసాహర్ అంటే మూసాహర్, చెప్పండి ఒకసారి. మూస్ ఆహార్, భోజ్పూరి పడింది. మూస్ అంటే ఎలుక, ఆహార్ అంటే దాన్ని చంపి తినడం అనమాట. ఈ పీపుల్ గ్రూప్ 2011 వరల్డ్ బ్యాంక్ ఒక సర్వే చేస్తే దాంట్లో ప్రపంచంలోనే అత్యంత పూర్ పీపుల్గా ఈ ముసాహర్ కమ్యూనిటీని పరిగణించడం జరిగిందనమాట. వీళ్ళకు సొంత ల్యాండ్ ఉండదు. ఉన్నటువంటి ఇల్లు కూడా వాళ్ళు ఉంటున్నటువంటి ల్యాండ్ కూడా వేరే వాళ్ళ పేర్ల మీద ఉంటుంది. సో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. మన దేశంలో 4 వర్ణాలు ఉన్నాయి, బ్రాహ్మణ్, క్షత్రియ, వైశ్య, శూద్ర. వీళ్ళని మాత్రం అతి శూద్రులుగా అంటారు. ముట్టుకోవడానికి కూడా బయట వాళ్ళు ఇష్టపడరు. బయట వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఇంటిలోకి వెళ్ళరు. వీళ్ళు మహా అంటే ఎటువంటి పనులు చేస్తారంటే అగ్రికల్చర్ లేబర్గా ఉంటారు, లేదా హై క్యాస్ట్ పీపుల్కు వాళ్ళకు బాండ్ స్లేవ్గా ఉంటారు. జవహర్ మాంఝీ అనే ఒక క్యాండిడేట్ 40 కేజీల రైస్ తీసుకుంటే ఆ రైస్ తీసుకున్నటువంటి దానికి రిటర్న్ అప్పుగా 27 ఇయర్స్గా తను కట్టు బానిసగా ఆ వ్యక్తికి పనిచేస్తూ వచ్చాడు. సో ఒక విలేకరు అయితే ఆయన అడుగుతూ వచ్చాడు, మీరు ఎంత పే చేశారో నాకు తెలియదు, ఇంకెంత పే చేయాలో కూడా నాకు తెలియదు. నాకు తెలిసింది ఏంటంటే చనిపోయేంత వరకు ఈ వ్యక్తికి నేను బానిసగా ఉండాల్సిందే. అది ఒక జవహర్ మాంఝీ స్టోరీయే కాదు, చాలా మంది ముసాహర్స్ యొక్క స్టోరీ అది. వాళ్ళ ఇల్లు చూస్తే మట్టితో కట్టుకుంటారు. వర్షాలు పడ్డాయనుకో అదంతా పోతుంది, మళ్ళీ కొత్త కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఫ్లడ్స్ చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. విలేజెస్కి వెళ్తే చాలా బ్యాడ్ స్మెల్స్ వస్తూ ఉంటాయి. విపరీతమైనటువంటి సిక్నెస్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. ప్రతి 10 మంది ముసాహార్లో కనీసం 6 నుంచి 7 టీబీ వ్యాధి ఉంటుంది. 6 నుంచి 7 టీబీ వ్యాధి ఉంటుంది. 6 నుంచి 7 అట్లీస్ట్ స్టోన్స్ ఉంటాయి వాళ్ళలో.
చిన్నపిల్లలు దాదాపుగా 80-90% పీపుల్ అనీమియాకి గురవుతూ ఉంటారు. ప్రతి వారం మేము ఆ పురుగుల మందు క్యారీ చేస్తూనే ఉంటాము. సో చాలా పాథటిక్ కండిషన్లో జీవిస్తున్నటువంటి వాళ్ళు స్కూల్లో కూడా వీళ్ళని రానివ్వరు. ఒకవేళ వచ్చిన బ్యాడ్ స్మెల్ వస్తారని వెనకాల కూర్చోబెడతారు. టీచర్స్ ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో పాఠాలు చెప్పకుండా ప్రైవేట్గా కోచింగ్ స్టార్ట్ చేస్తారు. సో అక్కడ ఎవరైతే డబ్బులు అఫోర్డ్ చేయగలరో వాళ్ళు మాత్రమే అక్కడ చదువుకోగలరు. సో డబ్బులు అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా వాళ్ళు అగ్రికల్చర్ లేబర్గానే చేస్తారు. మ్యాక్సిమం పిల్లలు 4th నుంచి 5th స్టాండర్డ్ వరకు చదువుతారు. ఆ తర్వాత వేరే స్టేట్స్కి మైగ్రేషన్ వెళ్తారు. ముసాహర్ కమ్యూనిటీలో 2-6% మాత్రమే ఎడ్యుకేషన్ అనేది ఉంది. అక్షరాస్యత అనేది 2-6% మాత్రమే ఉంది. 40 lakhs పీపుల్ ముసాహార్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 40 lakhs మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ మధ్య పనిచేస్తున్నటువంటి మిషనరీ ఫ్యామిలీ 7 members మాత్రమే ఉన్నారు. 7 families ఉన్నారు. ఆ 7 familiesలో నేను ఒకటి. మన సంఘం మీ తరపున నేను ముసాహార్ అనే పీపుల్ మధ్య పనిచేస్తా ఉన్నాను. అందుకని నిజంగా మీకు చాలా చాలా థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ప్రార్థన చేయండి. చాలా మంది పని వాళ్ళు కావాలి మనకు. 40 lakhs పీపుల్కి 7 అనేది ఇంపాసిబుల్. హైదరాబాద్లో నేను ఒక అన్నతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే ఆర్టీసీ బస్సుల కంటే కూడా 3 times ఎక్కువ చర్చెస్ ఉన్నాయి, రిజిస్టర్డ్ చర్చెస్. అన్ని చర్చెస్ అంటే ఆర్టీసీ బస్సులు ఉంటాయి కదా మనకు ఎర్ర బస్సులు, వాటికంటే 3 times అంట. హైదరాబాద్ టౌన్లో నేను పనిచేస్తున్నటువంటి జిల్లాలో నేను వెళ్ళినప్పుడు సింగిల్ బిలీవర్ కూడా లేదు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒక చర్చ్ ఉండేది అంతే. సో ప్రస్తుతానికి సుపోల్ అనే జిల్లాలో మేము పనిచేస్తున్నాము. సిమ్రాయిని బేస్ చేసుకొని నేపాల్కి బార్డర్లో మేము ఉంటాము. ప్రభు మమ్మల్ని బట్టి అక్కడ ఆ జిల్లాలో 250 మంది ప్రభుని అంగీకరించారు. అందులో రౌడీ షీటర్స్ ఉన్నారు, డకాయిట్స్ ఉన్నారు, బ్యాంక్ ఏటీఎంని దొంగతనం చేసేసే వాళ్ళు ఉన్నారు, మంత్రగాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక అక్క అంటే నేను లిటరల్గా నా కళ్ళతో చూసిన 9th month ఇంకా డెలివరీకి ఇంకో 2 రోజులు ఉందంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళకుండా ఓజా దగ్గరికి వెళ్తారు, మాంత్రికుల దగ్గరికి పొట్టకు పూజ చేయించుకుంటారు. మేము చాలాసార్లు స్క్రీనింగ్ చేస్తూ ఉన్నప్పుడు కొత్త విలేజ్ అయితే ఏ ఓజా కోన్ హే అని అంటారు. యేసుక్రీస్తు ప్రభుని కూడా వాళ్ళు మాంత్రికులే అని అనుకుంటా ఉంటారు. సో మాంత్రిక ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది, సాటైన్ అటాక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో 40 lakhs పీపుల్ గురించి మీరు కంటిన్యూస్గా ప్రేర్ చేయాలని కోరుతా ఉన్నాను. చాలామంది ఫుల్ టైం వర్కర్స్ కావాలి, చాలా నీడ్ ఉంది. ఓన్లీ గాస్పల్ మాత్రమే కాదు, ఇప్పుడు మనము 2 sectors ట్యూషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. అందులో 4 అబ్బాయిలు, 4 అంటే 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు 10th ఓపెన్ 10th పాస్ అయ్యారు వాళ్ళు. సో వాళ్ళని చూస్తే నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చినంత ఆనందం అనిపించింది. సో మా గురించి ప్రార్థన చేయండి. మా పిల్లలు ఎస్పెషల్లీ మా పాప చాలా తరచుగా సిక్ అవుతూ ఉంటుంది. విలేజ్కి తీసుకెళ్తాం మేము. మా బిలీవర్స్ వాళ్ళని ఎత్తుకుంటారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. వాళ్ళు ఏది పెట్టినా మేము తినాలి. కొన్నిసార్లు వాళ్ళు ర్యాట్ ఇస్తారు, అది కూడా నేను తింటాను. నా భార్య పిల్లలు ఇంకా వాళ్ళు ఆ జోలికి వెళ్ళలేదు. చాయ్ ఇస్తారు, చాయ్ అంతా క్లీన్గా ఉండదు, చాయ్ గ్లాస్ చుట్టూ మ్యూకస్ ఉంటుంది. అటువంటి టీని కూడా తాగాల్సిన పరిస్థితులు వస్తాయి. సో దయచేసి మా గురించి, మా పిల్లల గురించి, మా సేఫ్టీ గురించి చాలాసార్లు అటాక్ జరుగుతాయి. చాలాసార్లు దేవుడు వాటన్నిటి నుంచి కాపాడుతూ వచ్చాడు. బికాస్ మీలాంటి వాళ్ళు సిన్సియర్గా ప్రార్థన చేయడం వల్ల ఆర్ఎస్ఎస్ వాళ్ళు అటాక్ నుంచి సేవ్ అయినాము. సో చాలా జరుగుతూ వచ్చింది. సో దయచేసి 40 lakhs ముసాహార్ పీపుల్ గురించి తప్పకుండా ప్రార్థించాలని నా మనవి. మా పాప పేరు అభియాన హెల్త్ బాగాలేదు. నిన్న లాస్ట్ 3-4 days నుంచి తను కొంత మోషన్స్ చాలా ఎక్కువ అవుతా ఉంది. ఈవెన్ నైట్ కూడా 3-4 times చేసుకుంది, మార్నింగ్ కూడా 3-4 times చేసుకుంది. నా భార్య ప్లస్ పిల్లలతో మేము రావాలి ఇక్కడికి. మేము అదే రకంగా ప్లాన్ చేసుకుని ఉన్నాం యాక్చువల్లీ. కానీ తన ఆరోగ్యం బాగాలేకుండా ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయారు. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్లీగా మేము ఫ్యామిలీగా విజిట్ చేస్తాం.
రండి ప్రే చేసుకుందాము. చిన్న వాక్యాన్ని కూడా చూడడానికి ఆశ. ప్రేమ గల దేవ, జీవం గల తండ్రి,